ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో దశ పంచాయతీ పోలింగ్ పై ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న వివరాలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో దశ అంటే చివరి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు తమ ఐడెంటిటీ కార్డుతో ఆధార్ కార్డుతో కూడా వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే 23 మండలాలకు సంబంధించి 539 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 74 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. ఆ నేపథ్యంలోనే 465 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 1430 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 9203 మంది వార్డు సంబంధించిన అభ్యర్థులు అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక మూడో దశ ఎన్నికలంటే పోలీసులకు అత్యంత పెను సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మొత్తం కూడా చాలా క్రిటికల్ ప్లేస్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గం సంబంధించి కృష్ణపట్టే ప్రాంతాలైనటువంటి చింతలపాలెం, అదేవిధంగా మేళ్ల చెరువు ఆ మండలాలకు సంబంధించి కావచ్చు, ఇటు మఠంపల్లి మండలాలకు సంబంధించి అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చాలా గ్రామాలను అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి చందంపేట మండలం, కంబాలపల్లి కావచ్చు, నేరడి గుమ్ము మండలాలకు సంబంధించి కూడా అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే గట్టి పోలీస్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక కంబాలపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు వర్గాలుగా విడిపోతారు. బాంబులతో కూడా దాడులు చేసుకున్నటువంటి చరిత్ర కూడా అక్కడ ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ స్పెషల్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. చాలా గ్రామాలకు సంబంధించి కూడా విచిత్రమైనటువంటి రాజకీయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటు హుజూర్ నగర్ నియోజకవర్గం సంబంధించి చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇస్తుండగా చాలా కొన్ని గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా పాలిటిక్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇటు చందంపేట కావచ్చు, ఇటు ఆ ప్రాంతాల్లో కూడా ఇటు దేవరకొండ నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నటువంటి అక్కడ పరిస్థితులు కూడా ఉన్నాయి. పోలింగ్ విజయవంతంగా ముగించడం ఒక ఎత్తు అయితే కౌంటింగ్ కూడా ఇటు అధికారులకు పెద్ద సవాల్గా మారుతా ఉంది. ఎందుకంటే మొదటి 2 విడతల ఎన్నికల సంబంధించి అక్కడ ఆ ఎదురైనటువంటి అనుభవాలను పాఠంగా మలుచుకున్నటువంటి అధికారులు ఈసారి గట్టి ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా గ్రామాల్లో టగ్ ఆఫ్ వార్ అయితే నడిచింది. కొన్ని గ్రామాల్లో టై అయిన ప్రాంతాల్లో డ్రా పద్ధతి ద్వారా విజేతగా ప్రకటించడం, ఆ తర్వాత కూడా బ్యాలెట్ పత్రాలు కూడా బయట ప్రత్యక్షం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. దీంతో అధికారులు ఇటు ఎన్నికలకు సంబంధించి కూడా చాలా సవాల్ చేస్తూ కూడా కోర్టులు కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే పూర్తిగా లోపలికి వెళ్ళేటటువంటి అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఇటు ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, ఓటేసేటువంటి ఓటర్లకు కూడా ఎవరు కూడా మొబైల్ లోపలికి అనుమతించడం లేదు. చాలా మంది ఇటు బ్యాలెట్ పత్రాలు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి అయితే గట్టి నిఘా పెట్టినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటు శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిపించేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐఎన్ఎస్, ఉమ్మడి నల్గొండ జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మాజీ ఎంపీపీ